నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బంగాళాఖాతంలో మరింత బలపడుతున్న తీవ్ర వాయుగుండం. కొన్ని గంటల్లో మంతా తుఫానుగా మారే అవకాశం. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశం. తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న హోంమంత్రి. శివశంకర్ బైక్ వల్లే బస్సు ప్రమాదం జరిగింది. ఉలిదకొండ పోలీస్ స్టేషన్లో ఎర్రిస్వామి ఫిర్యాదు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాటు. కాంకేర్ జిల్లా బస్తర్ రేంజ్లో ఆయుధాలు వీడిన 21 మంది. పండగ సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు పెరిగాయన్న ప్రధాని. వంట నూనె వినియోగాన్ని ప్రజలు తగ్గించారని హర్షం.